మీకు ఇలా ఉంటుంది. అటువైపు పైకి వెళ్తే నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ మీకు చిన్న అంటే వాష్రూమ్స్ అవి ఉంటాయి, చిన్న క్యాఫ్టీరియా కూడా ఉంటుందండి, చిన్న క్యాంటీన్ లాంటిది. అంటే ఏమైనా ఆకలేసినా కానీ ఏమైనా తినాలనుకున్నా మీరు ఈ క్యాంటీన్లో తినొచ్చు. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ అవి ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియా ఒకటి ఉంటుందండి, అంటే చాలా పెద్దగా ఉండదు పార్కింగ్ ఏరియా, జస్ట్ రోడ్ లాగా ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. పైన నరసింహస్వామి టెంపుల్ దగ్గర పార్కింగ్ బాగానే ఉంటుందండి. సో ఇది బయట అండి. మీకు లోపలికి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఏంటంటే మీకు నరసింహస్వామి మూర్తి ఒకటి ఉంటుంది, అంటే స్తంభంలోంచి చీల్చుకొని వచ్చే అవతారం అక్కడ పెట్టారనమాట. సో అక్కడ ఫొటోస్ అవి కూడా తీస్తారు. 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తాడు ఒక ఫోటోకి. సో ఫ్యామిలీస్తో మీరు వెళ్ళినప్పుడు సో అక్కడ ఫోటో దిగొచ్చండి. సో ఇదనమాట మూర్తి. సో ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. ఇది ఎంట్రన్స్ అండి. టికెట్ 5 రూపీస్ ఉంటుంది ఈ నాగదేవత టెంపుల్ చూడడానికి. మీకు అంటే పాము కడుపులోంచి మనం వెళ్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో మనకి లోపల నుంచి ఇలా కడుపులోంచి వెళ్ళి అలా లోపలికి వెళ్ళినప్పుడు లాస్ట్లో మనకి నాగదేవత ప్రతిమలు ఇంకా నరసింహస్వామి ప్రతిమ కూడా ఉంటుందండి. అవి రెండు చూడొచ్చు. సో ఇది ఎంట్రన్స్ అండి. మీకు ఎంట్రన్స్లో ఏంటంటే ఇటువైపు వెళ్తే అంటే కూడా అంటే స్ట్రైట్కి వెళ్తే మీకు అన్నీ కూడా భక్త ప్రహ్లాదుడి యొక్క కథ ఒకటి విజువల్గా చూపిస్తారండి. అంటే అన్ని బొమ్మలతో స్కల్ప్చర్స్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. అంటే రాతపూర్వకంగా ఏమి ఉండదు, అంతా కూడా బొమ్మలతో మనం అర్థం చేసుకోవాలి. సో టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఒకటే చిన్న ఇష్యూ ఏంటంటే మనకి గోడల మీద అన్ని కూడా పేర్లు రాసి డిఫరెంట్ సింబల్స్ వేయడం అట్లా పాడు చేశారండి. సో అదొకటే ప్రాబ్లము. లేదంటే మిగతా టెంపుల్ అంతా బాగానే ఉంటుంది. ప్రతిమలకు కూడా ఐ మీన్ ఈ ఏవైతే బొమ్మలు అయితే ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొంచెం కలర్ అవి షేడ్ అయ్యాయి. మేబీ కొంచెం టెంపుల్ మెయింటెనెన్స్ అవి కూడా ఉండాలి. అంటే మోస్ట్లీ ఇది ఏంటంటే ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా పెట్టారనమాట నాగదేవత టెంపుల్. మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ప్రహ్లాద స్టోరీ అంతా ఉంటుందండి ఇంట్లో. ఇది వచ్చేసి నాగదేవత ప్రతిమ అండి. పక్కన చిన్న చిన్నవి కూడా ఉంటాయి. మీకు ఇక్కడ ఏంటంటే అక్కడ పూజారి అక్కడ అమ్ముతాడండి. పూజారి అంటే ఏముంటాడు అక్కడ అమ్ముతారు. పాలు అవి 50 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడ వచ్చి నాగదేవుడికి పాలు పోసి అక్కడ కొవ్వెత్తి వెలిగించడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో అది మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ నరసింహస్వామి టెంపుల్ అండి. నాగదేవత టెంపుల్ నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి పైకి. ఇది 200 స్టెప్స్ దాకా ఉంటాయండి.
కన్స్ట్రక్షన్ స్టెప్, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. లేదంటే పక్కన కొండ మీద చిన్న చిన్న స్టెప్స్ కార్వ్ చేసి ఉంటాయి, వాటి నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం స్లిప్పరీగా ఉంటాయి, సో వాటి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదంతా చుట్టుపక్కల వ్యూ అండి. సిటీ అంటే కొండ మీద ఉంటుంది కాబట్టి సిటీ వ్యూ అంతా కూడా చాలా వండర్ఫుల్గా కనబడుతుంది. ఇక్కడ మొక్కునే వాళ్ళు అంటే కోడిని కానీ ఇంకేదైనా ఇచ్చినప్పుడు మొక్కునే వాళ్ళు ఇక్కడ వాటిని కాళ్ళు అవన్నీ ఈ చెట్టుకు కడతారండి. సో లోకల్గా అది వాళ్ళు నమ్ముతారు అనుకుంటా. సో ఇదంతా సిటీ వ్యూ అండి. మనకి ఇక్కడ నుంచి కూడా నాగదేవత టెంపుల్ కనబడుతుంది, డిస్టెన్స్ కనబడుతుంది కదా, చూసారండి. ఇక్కడ కూడా టెంపుల్ ఎంట్రన్స్ లో మీకు టీ షాప్ ఇంకా కూల్ డ్రింక్స్ అవి అమ్ముతారండి. పక్కన వచ్చేసి మీకు ప్రసాదం అది కూడా ఉంటుంది. 10 రూపీస్ 15 రూపీస్ పులిహార లడ్డు దొరుకుతుంది. పక్కన మీకు కాళ్ళు అవి కడుక్కొని మీరు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయొచ్చండి. సో ఇవే అరౌండ్ 200 స్టెప్స్ ఉంటాయండి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా చూపించుకుంటా తీసుకెళ్తానండి. సో మీకు మధ్యలో వెళ్ళిన తర్వాత సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉంటాయండి. నేను చెప్పాను కదా కొండ మీద చెక్కినవి. సో ఈ స్టెప్స్ నుంచి కూడా ఎక్కొచ్చండి. అంటే కొంచెం ఈ స్టెప్స్ హైట్ అనుకున్న వాళ్ళు ఇటు నుంచి ఎక్కొచ్చు, బట్ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, కానీ బాగానే ఉంటుందండి. ఇది స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత అండి ఇక్కడ చిన్న చిన్నవి రాళ్ళని అవి మొక్కుతూ ఉంటారు, అంటే ప్రతిమల్లాగా. సో ఇక్కడ వచ్చేసి మనం పైకి ఎక్కిన తర్వాత టెంపుల్ కనబడుతుందండి. ఇక్కడ కూడా కొంచెం కొండ రూట్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ లాగా కార్వ్ చేసేమి ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. బట్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అంటే నార్మల్ టైమ్స్లో ఓకే, బట్ వర్షం అది పడినప్పుడు అయితే కొంచెం స్లిప్పరీగా ఉంటుందండి. ఇక్కడ చిన్న షాప్ అది ఉంటుందండి, బొమ్మలు అవి కొనుక్కోవడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకటి మనకి ఒక ధ్వజస్తంభంలా ఉంటుంది. అదేంటంటే ఇక్కడ బిలీఫ్ ఏంటంటే పైన ఒకటి కుండీలా ఉంటుందండి. సో కింద నుంచి కాయిన్స్ వేసినప్పుడు వెళ్ళి ఆ దీపం కుండీలా పడితే మనకి అనుకున్నవి కోరుకున్నవి అవుతాయి అని చెప్పేసి అదొక బిలీఫ్ అండి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ట్రై చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు చాలామంది, కొంతమంది అయితే వేశారండి. వాళ్ళ బిలీఫ్ ఏంటంటే అవుతాయని, కోరుకునే అవుతాయని. ఇది మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక అర్చన, పూజ, మిగతా కార్యక్రమాల రేట్స్ అన్ని ఇక్కడ రాస్తున్నాయి. నెక్స్ట్ పక్కన కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారండి. సో దీని లోపల ప్రతిమ చూపించలేదండి, జస్ట్ ఓన్లీ ఇన్సైడ్ వ్యూ, సైడ్ వ్యూ మట్టుగా చూపించాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. వ్యూ ఇలా కనబడుతుంది. సో టెంపుల్ చుట్టూతో తిరిగేసి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం. టెంపుల్ పెద్దదేం కాదు, చాలా చిన్నది, బట్ చాలా ఏళ్ల క్రితం టెంపుల్ అని చెప్పారనమాట అక్కడ. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్స్ యువర్ సన్నీ బాయ్.